హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు వర్క్లో ఉన్న లేటెస్ట్ డిజైను, హ్యాండ్స్ ఎలా వచ్చాయి, ఏంటి డిజైన్, సన్నగా ఉంది కదా, స్టిచెస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అనేది కమింగ్ సూన్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో అనేది పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. శారీ వచ్చేసి మంగళగిరి పట్టు, అందువల్ల అయితే ఇట్లా జస్ట్ బార్డర్ అయితే మాత్రమే వచ్చింది. పైన వైపు ఏమో చిన్న బార్డర్ అయితే వచ్చేసింది. పళ్ళు కూడా ఏం లేదు, జస్ట్ ఇట్లా లైన్స్ లాగా వచ్చేసింది. శారీ మాత్రం లుక్ మాత్రం చాలా బాగుంది. దీనికి కుచ్చులు కంప్యూటర్ వర్క్ మొత్తం అయితే చేసాము. లుక్ అయితే చూపిస్తాను చూడండి. ఇట్లాగా డిఫరెంట్గా కొంచెం మొత్తం సిల్వర్ ప్యాటర్న్ కదా, అందుకని సిల్వర్ ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేటట్టు క్రిస్టల్స్ ఇట్లా డిజైన్ అయితే చేసాము. లుక్ మాత్రం చాలా డిఫరెంట్గా, చాలా నీట్గా ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా శారీలో బ్లౌజ్కి వేసాము. అంటే పట్టుబిట్టు మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా దొరకలేదు కాబట్టి శారీలో బ్లౌజ్కి వేసాము. కాకపోతే అది వేసేది కూడా లైనింగ్ అనేది సపోర్ట్ ఇచ్చి వర్క్ వేసి మళ్ళీ లైనింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే చేసాము. అప్పుడు ఏంటంటే మనకి కుదిరినంత వరకు కొంతమంది పర్టికులర్గా శారీస్లోనే కావాలంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చెప్తున్నాను. ఇది ఒక చిన్న టిప్, కానీ మీకు ఎవరికైనా యూజ్ అవుద్దన్నా కానీ ట్రై చేయండి. ఇట్లా పెట్టేటప్పుడు మనం ఇక్కడ పేపర్ పెడతాం కదా, ఫ్యూజింగ్ పేపరు, ఇట్లా పేపర్ పెడతాం కదా, ఈ పేపర్ వేసినాక దానిపైన మళ్ళీ లైనింగ్ వేసి లైనింగ్ పైన ఈ శారీ బ్లౌజ్ క్లాత్ అనేది పెట్టేసి వర్క్ చేసాము. అట్లా చేయడం వల్ల ఇది వచ్చేసి కొంచెం మనకి థిక్నెస్ వస్తుంది. దానివల్ల ఫినిషింగ్ కూడా, అంటే క్లాత్ కూడా దెబ్బతినకుండా ఉంటుంది. అట్లా అయితే చేశాను. అంటే అన్నిటికీ వర్కౌట్ అవుద్దని నేను చెప్పను, మీరు ఒకవేళ చేయాలనుకున్నప్పుడు అట్లా ట్రై చేయండి. తర్వాత ఇంకోటి వచ్చేసి అట్లా తీసుకునేటప్పుడు లైనింగ్ అనేది అంటే ఎల్బో అయితే 1.5 అట్లా తీసుకుంటాం కదా, అట్లా తీసుకునేది 2 మీటర్స్, అంటే అడిషనల్గా ఇంకో సెట్ కూడా తీసుకోండి. అంటే ఒకసారి మనం దీని మీద యూస్ చేసుకొని మళ్ళీ లైనింగ్ అనుకోకుండా లిటిల్ బిట్ వేరియేషన్ వచ్చినా కూడా షేడ్ అనేది మారిపోతుంది, డిస్టర్బ్గా ఉంటుంది. కాబట్టి ఒకటేసారి బ్లౌజ్కి కూడా లైనింగ్ ఇట్లా వేసుకోవాలి అనుకున్నప్పుడు 2 మీటర్స్ 2.5 మీటర్, అంటే మీ కస్టమర్ బ్లౌజ్ మోడల్ని బట్టి అట్లా అడిషనల్గా తీసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. ఓన్లీ బ్లౌజ్ బిట్ వరకు అంటే అట్లా సపరేట్గా వర్క్ చేసే ప్లేస్లో వేయాలంటే మనకు ఫిట్టింగ్ నీట్గా రాదు. కాబట్టి ఫ్రేమ్ అంతా వేసుకుంటే మనకు నీట్గా ఉంది. ఇప్పుడు నేను ఫ్యూజింగ్ పేపర్ అయినా కూడా జస్ట్ మనకు వర్క్ ఎక్కడ జరుగుతుందో అక్కడ కాకుండా నేను ఫ్రేమ్ అంతా పెట్టేస్తాను, ఫ్రేమ్ అంతా ఉంటుంది. అదేవిధంగా బ్లౌజ్ పీస్ కూడా అట్లాగే పెట్టుకోవాలి. ఇప్పుడు నెట్ వర్క్ అయినా కూడా ముందైతే ఇది పెట్టాలి, దానిపైన నెట్ది పెట్టాలి, నెట్ దానిపైన ఈ బ్లౌజ్ పెట్టి మనకి వర్క్ చేసేటప్పుడు చూపించాను కదా, లైన్స్ అనేది వచ్చినాక ఈ పీస్ అనేది కట్ చేసుకోవాల్సి వస్తుంది. టోటల్గా లుక్ అయితే ఇట్లా చేసుకుంటాము మీ ప్రాసెస్ అయితే. ఇదైతే ఇది కదా, దీని బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజు. అంటే పర్టికులర్గా ఈ షేడ్ అనేది తొందరగా దొరక్కపోవడం వల్ల ఓన్లీ దీంట్లో శారీలో బ్లౌజ్కే అయితే యూజ్ చేశాను. కాకపోతే లైనింగ్ సపోర్ట్ అనేది ఇచ్చాను. అప్పుడు ఏంటంటే మనకి ఇది 3 లేయర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు నెట్ బ్లౌజ్ మనం వర్క్ నెట్ రెడీమేడ్ క్లాత్లు తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సాటిను కాటను అట్లాగా వేస్తాము. అట్లాగే ఇప్పుడు దీని లోపల కూడా 2 లేయర్స్ ఆఫ్ లైనింగ్ అయితే ఉంటుంది. ఇట్లా అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మీకు ఇది నాకు డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. డిస్టర్బెన్స్ అన్నమాట లేకుండా మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ కల్లా విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేయించాల్సి వచ్చింది. కొంచెం అర్జెన్సీగా తెచ్చుకున్నారు కస్టమర్ మ్యారేజ్ కోసం. అంటే ముందంతా కొంచెం వద్దనుకున్నారు, ఉన్న బ్లౌజెస్ అడ్జస్ట్ అవుదాం అనుకున్నారు. బట్ అనుకోకుండా స్టిచ్ చేసి ఇస్తామంటే ఇంకో శారీ తెచ్చుకుంటామని చెప్పని అప్పటికప్పుడైతే అడిగే తెచ్చుకున్నారు. కాబట్టి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్ ప్యాటర్న్ అనేది ఇట్లా డిఫరెంట్గా ఉండడం వల్ల చాలా నీట్గా అయితే ఉంది. బట్ ఇది కూడా బ్రాడ్ ఏమని అనిపిస్తుందేమో కస్టమర్కి అని చెప్పి ఇట్లా జస్ట్ ఇట్లాగైతే ఇచ్చాను. అంటే సింపుల్గా జస్ట్ మనకి బ్రాడ్నెస్ ఉండకూడదని, మనకి ఇది కావాలంటే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఒకవేళ వద్దనుకున్నా కూడా. ఇట్లా డిఫరెంట్గా అయితే వచ్చింది. బట్ ఈ డిజైన్ వచ్చేసి డిజైన్ బై చేసి వేసినప్పుడు ఈ బ్రాడ్నెస్ అనేది నార్మల్గా మనకి 6 ఇంచెస్ అట్లా వస్తుంది. బట్ ఈ డిజైన్కి 10 ఇంచెస్ దాకా వచ్చేసింది ఫ్రెండ్స్. అందువల్ల బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఇది ఎట్లా చేయాలి అనుకుంటుంటే కస్టమర్ అయితే ఇట్లాగా బ్యాక్ ఓపెన్ లాగా పెట్టేసేసి చేయించుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు ఇది బ్యాక్ ఓపెన్ లాగా ఉంటుంది, ఫ్రంట్ ఓపెనేను. అంటే ఇది మీకు ఈ వివరాంతా ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్ ఇట్లా సజెస్ట్ చేశారు. ఇప్పుడు మనకి బ్యాక్ నుంచి చూసినప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఏమో అనుకుంటారు. అప్పుడు ఏంటంటే ఈ డిజైన్ అనేది కొంచెం కట్ చేసేసి స్టిచ్ చేయడం వల్ల కంఫర్ట్గా అయితే వచ్చేసింది బ్లౌజు. చాలా నీట్గా ఉంది, వేసుకున్నా కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ షేప్ ఇట్లా డిఫరెంట్గా మొత్తం షోల్డర్లో దాకా వర్క్ అయితే వస్తుంది.
ఫ్రంట్ పార్ట్ ఇంకా అదే డిజైన్ అది యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోతుంది. హ్యాండ్కి మాత్రం శారీలో వచ్చింది కదా ఈ బార్డర్ అనేది కావాలన్నారు. ఆ బార్డర్ ఇచ్చేసి ఇట్లా అయితే చేసుకున్నారు. ఈ చిన్న బార్డర్తో అయితే బెల్ట్ అయితే మేక్ చేయించుకున్నారు. టోటల్గా లుక్ మాత్రం చాలా బాగుంది. కట్టుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగొస్తుంది. శారీ కుదిరినంత వరకు పిక్స్ షేర్ చేయమని అడుగుతాను మీకు చూపించడం కోసం. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది. దీంట్లోనే టిప్స్ అయితే ఇవి, అంటే మీకు అర్థం కావడం కోసం ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తున్నాను. అంటే ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వర్క్ చేసే వాళ్ళకి ఒక చిన్న ఐడియాగా అయితే ఉంటుందని అయితే చూపిస్తున్నాను. మిగతా డీటెయిల్స్ అనేది మిషన్లో చూపిస్తూ ఈ డిజైన్ నెంబర్ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈసారి నుండి ఎవరైనా వర్క్ వేసుకున్నప్పుడు వన్స్ ఈ బ్రాడ్నెస్ కూడా చెక్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఎప్పుడైనా కూడా ఈ లెంత్ పెట్టేసుకొని ఈ వర్క్ అంటే ఈ మార్కింగ్ ఇచ్చేసుకొని వర్క్ అనేది నేను కామన్గా స్టార్ట్ చేసేస్తాను. అంటే ఇప్పుడు దాకా ఇట్లాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు. ఈ డిజైన్ బై మిస్టేక్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అది వచ్చింది. బట్ అది డిజైన్ అయినా మనము సాఫ్ట్వేర్లో కొంచెం కటింగ్ అనేది కట్ చేసి ఇప్పుడు వీళ్ళు ఎట్లా స్టిచ్చింగ్లో చేశారు అదే విధంగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ టైం అనేది టెన్షన్గా ఫీల్ అవుతాం కాబట్టి చెప్తున్నాను. టోటల్గా లుక్ అయితే ఈ శారీ మీద బ్లౌజ్ది ఇది ఫ్రెండ్స్. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. 2 or 3 కలర్స్ ఛాన్స్ ఉన్నాయి. బట్ శారీలో కలర్స్ లేకపోవడం వల్ల ఓన్లీ శారీలో సిల్వరు అండ్ ఈ బ్లూ, ఇది కూడా బ్లూయేను. బట్ శారీ బ్లూ కన్నా కూడా ఇది కొంచెం డార్క్ బ్లూ తీసుకొని కంప్లీట్ చేసుకున్నాను. శారీలో అయితే ఇంకేం కలర్స్ ఏం లేవు. బట్ డిజైన్లో అయితే 3 కలర్స్ ఛాన్స్ ఉందనుకుంటున్నాను. మీకు అవి కూడా మిషన్లో చూపిస్తూ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. కొంచెం తొందరగా అర్జెన్సీగా వేయాలన్నా కూడా ఎర్లీగా ఇవ్వచ్చు. అంటే స్టిచెస్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను కదా మిషన్లో అర్థమవుద్ది. స్టిచెస్ కొంచెం తొందరగా అయిపోతాయి కాబట్టి డిజైన్ కొంచెం అర్జెంట్ అన్నా కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఇదొక బుట్టి. ఫ్రంట్ నెక్, ఎల్బో హ్యాండ్, బ్యాక్ నెక్, షార్ట్ హ్యాండ్, బార్డర్ హ్యాండ్. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. బ్యాక్ నెక్ చూసినట్లయితే 70,497. అంటే డిజైన్ హెవీగా ఉన్నా కూడా 70,000లోనే స్టిచెస్ అయితే అయిపోయినాయి. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 14,953. నేనైతే ఈ బార్డర్ హ్యాండ్ యూస్ చేసుకున్నాను కాబట్టి 14,861. మీరు ఒకవేళ ఎల్బో వేసుకోవాలనుకుంటే 34,644. షార్ట్ హ్యాండ్ వేసుకోవాలంటే 23,295. స్టిచెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి టైం టేకింగ్ కూడా తక్కువ, మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. ఎవరైనా కూడా చేయించుకోవాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఒకసారి దీని కలర్ ఛాన్సెస్ కూడా డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఒకసారి 3 కలర్స్ అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం అవుటర్ అంతా ఒక కలర్ వచ్చింది, ఫ్లవర్ లోపల కలర్ ఒకటి, అవుటర్కి ఒక కలర్ వచ్చింది. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న కలర్ ఛాన్సెస్ అయితే 3. తర్వాత వచ్చేసి ఆన్లైన్లో బ్రాస్లైట్ మోడల్ అంటే బ్యాంగిల్ చిన్న పాపకి అది వచ్చింది. దాని డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ బ్యాంగిల్ అయితే డీటెయిల్స్ చూద్దాము. ఇది మొత్తం ఇట్లాగా వచ్చేసింది. లుక్ మాత్రం చాలా బాగుంది. జస్ట్ మూవ్ అవుతా ముత్యాలు అనేది ఇచ్చేసారు. ఇక్కడ మాత్రం రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఓన్లీ రెడ్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం రెడ్ అండ్ వైట్ ఇచ్చారు. ఇదైతే రెడ్ స్టోన్ అయితే ఇచ్చారు. ముత్యాలు అనేది హ్యాంగ్ అవుతూ వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లల పాప కోసం బుక్ చేసుకున్నారు కస్టమర్. లుక్ మాత్రం చూడండి చాలా అంటే చాలా బాగుంది. స్టోన్ కూడా మంచిది, స్టోన్ షైనింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ బ్యాంగిల్కి సంబంధించింది. నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న ఈ బ్లౌజు ఆల్రెడీ మన వీడియోస్లో అయితే చూపించాను కదా. ఆ వీడియో అనేది చూసి కస్టమర్ ఆన్లైన్లో అయితే కడప నుండి ఇదైతే ఆర్డర్ అయితే ఇచ్చారు. సేమ్ పట్టుబిట్టు వర్క్ కాంబినేషన్ మొత్తం కూడా సేమ్ టు సేమ్ కావాలి, మొత్తం మనల్ని తెచ్చుకోమన్నారు. అది వేశాను. ఒక్కసారి మీకు మళ్ళీ డీటెయిల్స్ ఇద్దామని అయితే చూపిస్తున్నాను. లుక్ మాత్రం ఇట్లాగైతే వస్తుంది. డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ మన వీడియో అయితే ఉంది. ఈ డిజైన్ వీడియో అనేది మళ్ళీ మీకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఆన్లైన్ ఆర్డర్, అందుకని మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తాను. సేమ్ కలరు, సేమ్ కాంబినేషను, చేంజెస్ అయితే ఏం లేవు. షార్ట్ హ్యాండ్స్ అడిగారు. ఇదంతా కూడా నెట్ వర్క్ మాత్రం ఇట్లా వస్తుంది. ఇది షార్ట్ హ్యాండ్ వేసాను. దీంట్లో ఎల్బో కూడా ఉంది. మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో వాచ్ చేయండి ఫ్రెండ్స్.
రేపటి వీడియోలో ఈ స్కర్ట్ మీద బ్లౌజ్కి వచ్చేసి క్రాప్ టాప్ లాగా డిజైన్ చేయించుకున్నారు. ఫంక్షన్ కోసం మేక్ చేయించుకున్నారు కస్టమరు. దానికి వేసిన డిజైన్ అనేది ఇప్పుడు మీకైతే ఫోటో అయితే యాడ్ చేస్తాను. రేపటి వీడియోలో దీని డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. రేపటి వీడియోలో ఇవ్వబోతున్న డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎలా వేసాను, ఏంటి డిజైన్ ఎట్లా చేశాను, ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కానీ చిన్నపిల్లలకి చేశాను కాబట్టి ఎట్లా చేశానని మొత్తం డీటెయిల్స్ అయితే రేపటి వీడియోలో మిస్ అవ్వకుండా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.